హాయ్ ఫోక్స్, నేను మీ బాలప్రకాష్. మీరు చూస్తున్నారు బాలా విజన్స్ 3D. సో మనం ఇవాళ వీక్ A30 పెన్ ట్యాబ్లెట్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. వీక్ A30 పెన్ ట్యాబ్లెట్ అయితే మనకు వచ్చింది. ఇదైతే 3D ఆర్టిస్ట్లకి ఇంకా మనకి బిగినర్స్కి దీనివల్ల యూజ్ అయిందో మనం తెలుసుకుందాం. డిజిటల్ మ్యాట్ పెయింటింగ్కి, స్టోరీ బోర్డ్ టెల్లింగ్కి, యానిమేటర్స్కి, 3D స్కల్ప్టింగ్కి. సో మనం బాక్స్ ఓవర్వ్యూ అయితే చూసుకుందాం. బాక్స్ మీద మనకి వీక్ అని ఉంది, కింద మనకి వీక్ A30 అని మోడల్ నెంబర్ ఉంది. సైడ్ చూసుకుంటే వీక్ అని కంపెనీ నేమ్, ఇంకా బ్యాక్ సైడ్ మనకి స్పెసిఫికేషన్స్ ఇంకా ఎంబార్గింగ్ ఉంది. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను, చెక్ చేసుకోండి. సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఒక గ్లవ్ అయితే ఉంది, గ్లవ్ ఇచ్చారు. గ్లవ్ మీద మనకి వీక్ అని బ్రాండింగ్ నేమ్ ఉంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఏమో మొత్తం ప్లెయిన్ ఉంది. గ్లవ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి గ్రిప్ షీట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం పెన్ ట్యాబ్లెట్ ఉంది. ఈ పెన్ ట్యాబ్లెట్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. చూడ్డానికి కూడా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే లుక్స్ కూల్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్. నెక్స్ట్ మనకి బాక్స్ మీద ఒక నోట్ అయితే ఉంది. స్పేర్ నిప్స్ అండ్ క్విక్ గైడ్ అన్నీ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనకి డైరెక్ట్గా USB to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ పెన్ ఉంది. పెన్ను మనకి మంచిగా ప్యాకింగ్ చేశారు. అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ విత్ పౌచ్ మీద మనకి వీక్ అని బ్రాండింగ్ ఉంది. పెన్ మీద కూడా సేమ్ వీక్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి 2 బటన్స్ ఉన్నాయి. వన్ వుడ్ బి ఏ రైట్ క్లిక్ అండ్ అనదర్ వుడ్ బి ది లెఫ్ట్ క్లిక్. ఇంకా బాక్స్ లోపల ఒక క్విక్ గైడ్ అండ్ ఎక్స్ట్రా నిప్స్ అండ్ నిబ్ రిమూవల్ టూల్ ఇచ్చారు. అండ్ దే మెన్షన్ దట్ ఇన్స్టాల్ ది వీక్ డ్రైవర్స్ అని మనకు ఒక లేబుల్ అయితే ఇచ్చారు. మనకి బాక్స్ లోపల కంటెంట్స్ అయితే ఇవి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం పెన్ ట్యాబ్లెట్ని చూద్దాం. సో మనకి వీక్ పెన్ ట్యాబ్లెట్ అయితే చూడడానికి మొత్తం ఓవర్వ్యూ. సో మనకి ఈ పెన్ ట్యాబ్లెట్ అయితే 10/6 ఇంచెస్ స్క్రీన్ అండి. అండ్ హైట్ వచ్చేసి మనకి 212 mm ఉంటుంది. అండ్ విడ్త్ వచ్చేసి మనకి 9 mm. సో మనకి మెయిన్ ఫీచర్ ఏంటంటే సైడ్కి ఇదంతా టచ్ స్క్రీన్. సో మనం ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ అన్ని 4 బటన్స్ అయితే కస్టమర్ బటన్స్. ఈ పెన్ను చూసుకున్నట్టు కనుక ఈ పెన్ను వచ్చేసి బ్యాటరీ ఫ్రీ పెన్. సో ఇందులో వచ్చేసి వీక్ అని ఉంది. ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఒకటి రైట్ క్లిక్, ఇది వచ్చేసి లెఫ్ట్ క్లిక్. సో మనం ఫోటోషాప్లో కానీ ఇది మనకి ఎరేజర్గా, ఇది ఏమో బ్రష్గా యూజ్ అవుతుంది. సో ఈ నిప్స్ కూడా ఇందాక బాక్స్లో చూపించినట్టుగా మనం ఈ నిప్స్ అయితే తీసి ఎప్పుడంటే అప్పుడు టూల్తో మార్చుకోవచ్చు. సో మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ ఎలానో చూద్దాం. మనం గూగుల్లో వీక్ డ్రైవర్స్ అని టైప్ చేస్తే ఫస్ట్ మనకి వీక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే వీక్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. ట్యాబ్లెట్ డ్రైవర్స్ మీద క్లిక్ చేస్తే మనకి డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ప్రెస్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ ఇలా విండో ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ని నొక్కితే ఇన్స్టాలేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి కంప్లీట్ ప్రెస్ చేస్తే మనకి విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ చేయాలనేదో చూద్దాం. USB మనం CPUకి కనెక్ట్ చేసి తర్వాత పెన్ ట్యాబ్లెట్కి కనెక్ట్ చేసుకుందాం. ఇలా లైట్స్ ఆన్ అవుతాయి. అప్లికేషన్లో మనకి కనెక్ట్ అయినట్టుగా చూపిస్తుంది. పెన్ ట్యాబ్లెట్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకి సెన్సిటివిటీ ప్రెజర్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం పెన్ ట్యాబ్లెట్ డిస్ప్లే మ్యాపింగ్ చూస్తే హోల్ స్క్రీన్ మొత్తం మనం ఇక్కడ పెన్ ట్యాబ్లెట్ నుంచి హ్యాండిల్ చేయొచ్చు మౌస్ లాగా. ఫంక్షన్స్లో చూసుకుంటే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా 4 కస్టమర్ కీస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి నచ్చినట్టుగా అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఆర్ట్ డ్రా చేస్తా. దీని తర్వాత మనం యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు కనుక ఇలాంటి కాన్సెప్ట్ ఆర్ట్ కనుక నేర్చుకోవాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇలాంటి కాన్సెప్ట్ ఆర్ట్స్ గురించి కూడా ట్యూటోరియల్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఈ డ్రాయింగ్ పెన్ ట్యాబ్లెట్ డ్రాయింగ్ చేసేటప్పుడు కానీ దేనికైనా కానీ చాలా స్మూత్ ఫీల్ ఉంటుంది. టచ్ శాంపుల్స్ కానీ దీని టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. మనకి ఇది ఇంకొకటి, ఈ 4 యారో మార్క్స్ ఉంది కదా, మనకి మొత్తం మానిటర్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచే మొత్తం మానిటర్ అంతా హ్యాండిల్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఇలాంటి చాలా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆర్టిస్ట్ గురించి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా ప్రతి వారం ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.